బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఇద్దరి మధ్యలో మరి ఆయన చెప్తాడు ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 40% ఇంకా ఉండొచ్చు. ఇక రకరకాల జరుగుతుంది అది. దాని మీద ఇప్పుడు లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కాంపిటేట్ తీసుకునే ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేటు తీసుకునే. మరి అంటే ప్రభుత్వమే నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం. ఇది చేతకాని ప్రభుత్వం ఇది. ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న వెళ్ళే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందాక ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ